కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తన వ్యవసాయ భూమిలో ఉన్న పశువుల పాకలను, చెట్లను కొందరు వ్యక్తులు కక్షపూరితంగా జేసీబీల సహాయంతో తొలగించారని పిఠాపురం పట్టణానికి చెందిన దవలూరి లచ్చబాబు అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తిని ధ్వంసం చేయడమే కాకుండా పశువులను బయటకు తోలేయడం వలన తనకు సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయారు. ఈ సందర్భంగా లచ్చబాబు మాట్లాడుతూ, తమకు పిఠాపురం మండలం 7 కాలువలో పూర్వీకుల నుండి వస్తున్న సొంత వ్యవసాయ భూమి ఉందని, అందులోనే పశువుల పాకలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నామన్నారు. అయితే 7 కాలువల్లోని ఎంకియమ్మ చెరువు మరియు రాజు చెరువులను స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు దొండ పందిర్లుగా, చేపల చెరువులుగా మార్చి ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆక్రమణ గురించి తాను అధికారులకు ఫిర్యాదు చేసినందుకే తనపై కక్ష కట్టి ఈ దారుణానికి ఒడిగట్టారని లచ్చబాబు ఆరోపించారు. తాను లేని సమయంలో తన పశువుల పాకలను, గడ్డి మేట్లను, వేప చెట్లను జేసీబీల సహాయంతో ధ్వంసం చేయడమే కాకుండా తన పశువులను అడవిలోకి తోలేశారని, అందులోని కొన్ని పశువులు ఇప్పటికీ తిరిగి రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ తాత ముత్తాతల కాలం నాటి ఆస్తిని ఒక్కసారిగా ధ్వంసం చేయడంతో తాము రోడ్డున పడ్డామని బాధితుడు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పిఠాపురం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ను వేడుకున్నారు. తీసి 3 గడిమేట్లు తోసండి చాలా బీభత్సంగా చేస్తారండి. చాలా దారుణం అండి. వీళ్ళకు ఉండి 110 ఎకరాలండి. అది కబ్జా గురైందండి. 110 ఎకరాలు ఎంకేఎం చెరువు 30 ఎకరాలండి. రాజ్ చెరువు 80 ఎకరాలండి. ఇది కబ్జా గురైందని నేను గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ కబ్జాదారులు నేను కబ్జా చేశారని అనగానే నా మీద కక్షపూర్వకంగా వచ్చి నా పాకల గడన్ని లాగి పారేసి, నా గేదెలు నిప్పేసి, నా షెడ్లు గడ పడగొట్టేసి ఎలా ఆస్తి నష్టం 6 లక్షల రూపాయలండి. నా గేదెలు 3 గేదెలు ఇంకా కనపడతలేదండి. నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు దయచేసి నాకు న్యాయం చేయండి. న్యాయం వేయమంటే అయ్యం చేయండి. మాకు మేము ఏం చేయాలో మేము దారి ఏం చేయాలన్నదే మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. మా తాతనాన్ని గురించి భూమి మా తాతయ్య గారు 2 తాతయ్యలు కలిపి, మా తాతయ్యలు అన్నదమ్ములు 2 అన్నదమ్ములు కలిపి 15 ఎకరాల భూమి కొనుక్కున్నారండి. 15 ఎకరాల్లో అందులో 120 సెంట్లు అప్పట్లో కొంపలకి 20, అందులోనే కొంపలకు పోయినాయండి ఈ కనగర పాకలు అన్నదానికి. కనా భూమి మేము మా తాతయ్య గారికి 7 మా తాతయ్య గారి పిల్లలు 7 అన్నదమ్ములండి. పంచుకోగా ఎకరం వచ్చిందండి. ఎకరం మా నాన్నగారికి మరి మేము 5 అన్నదమ్ములు అండి, 5 కొడుకులు అండి. 5 పంచుకుంటే 20 సెంట్లు వస్తుందండి. మేము గేదెలు మేపుకుని మేము జీవనం గడుపుకుంటున్నామండి. మా గడ్డి మేట్లు, మా పశువులు కూడా అన్నీ లాగి పారేసి మమ్మల్ని చాలా దారుణంగా చేశారండి. మీరు తగిన న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు మాకు.